తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దిరభన్న. చమత్కార పద్యాలు, ప్రహేళికా పద్యాలు అంటారు. కాస్త బుద్ధితో ఆలోచిస్తే కానీ సమస్యలు తెగవు. తోక వెనకాల నుండును, తోక వెనకాల ఏముంటుంది? ఆకాశం ఖాళీ ఉంటుంది. టీ కప్పున నుండు, టీ కప్పులో ఏముంటుంది? టీయే ఉంటుంది, ఇంకేముంటుంది? అంటే ఒకటే పదార్థం అన్నింటిలోనూ ఉంటుంది, అది ఏమిటో కనుక్కో, దాని రహస్యం అది. ప్రశ్న, ఒరే ఇవన్నీ చూసుకుని మీరు ఏముంటుందో చెప్పండి రా. తోక వెనకాల ఉంటుంది, టీ కప్పులో కూడా అదే ఉంటుంది. మనం ఏముంటుందని ఆలోచిస్తున్నాం. మనం మండు టెండల నుండును, అదే మండు టెండలో కూడా ఉంటుంది. మోకాల ముందు నుండును, మోకాలకి ముందు అదే ఉంటుంది. ఆకాశం పైన నుండి, ఆకాశం పైన కూడా అదే ఉంటుంది. అంటే ఈ అన్నిట్లోనూ ఏదో ఉంటుంది, అన్నిట్లోనూ ఏదో ఉంటుంది, అదేమిటని ఆలోచిస్తున్నాం మనం. కానీ విషయం ఏమిటంటే తోక వెనకాల నుండును. తోక ఎవరికైనా వెనకాలే ఉంటుంది, ముందు ఉండదుగా. ముందున్నా కూడా ఏరుకైనా వినాయకుడికైనా తొండమంటారు, తోక అనరు. తోక వెనకాల నుండును అంటే అర్థం తెలియదు. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు అంటే టీ కప్పులో ఏదో ఉంటుందని కాదు. టీ కప్పున నుండు, టీ కప్పులోనే ఉంటుంది, మరి నేల మీద ఉంటుందా? మండు టెండల నుండు అంటే మండు టెండల్లో ఏదో ఉంటుందని కాదు. మండుట ఎండల నుండు, మండడం అనేది ఎండల్లోనే జరుగుతుంది, నీళ్ళలో ఎందుకు జరుగుతుంది? మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు ఏదో ఉంటుందని కదా. మోకాలే ముందు ఉందిగా, మోకాలికి ముందు, కాలుకి ముందు మోకాలేగా. చాపినా చాపకపోయినా, చాపినా ముడిచినా ఉండేది మోకాలి. అందుకని మోకాలే ముందు ఉంటుంది. ఆకాశము పైన నుండు, ఆకాశం పైన ఉంది. అద్దిరభన్న, ఆకాశం పైన ఏదో ఉంది కదా, ఆకాశమే పైన ఉంది కదా. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు నద్దిరభన్న. ఇలాంటివి ఎన్నో రకాల చమత్కార పద్యాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి వీలుగా. అవి పిల్లలకి నేర్పి ఆలోచింపజేయడం ద్వారా బుద్ధి వికసింపజేస్తే అసలు అదే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎంతసేపు చదువు అంటే ఏదో పాఠం చెప్పడం, ప్రశ్నలు కూడా మనమే రాయించేయడం, లేకపోతే నెట్లో వెతుక్కోమండం, దాన్ని అక్కడ రాయమండం. ఈవేళ ముందు టిక్కు నొక్కుతున్నారు, అక్కడ రాస్తున్నారు. వీడు సొంతంగా ఆలోచించట్లా. ఇంకా కనీసం వెతుక్కోవడం వరకు కొంత నయమే. కానీ పూర్వం విద్యలో ఏమిటంటే సొంతంగా బుద్ధిని ఆలోచింపజేసేవారు. ఆ సొంతంగా ఆలోచించడంలోనే కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ కొత్త విషయాలు లోకానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి ప్రయత్నమే మనం పిల్లల విషయంలో చెయ్యాలి బాగా. అప్పుడు వాళ్ళు బాగా వృద్ధి చెందుతారు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, వంకలేనమ్మ డొంకట్టు గడిచిందంటారు. ఏమిటి ఇందులో ఉండే చమత్కారం అంటే, కొంతమందికి ఏదో కావాలని అనిపిస్తుంది, దానికి ఏమీ కారణం ఉండదు, ప్రతిదానికి ఏడుపు మొహాలు, ఆ కోరికలు ఎంతకీ తీరవు. ఎప్పుడు ఎవరో బాధ పెట్టారని చెబుతూ ఉంటారు. అంటే ఏడవడానికి ఏది వంక లేకపోతే డొంకట్టుకు గడిచిందంటే ఆ దొడ్డు వైపు గడితే ముళ్ళ డొంకలు ఉంటాయి. తనే కావాలని ఆ డొంకను పట్టుకుని ఒళ్ళంతా గీక్కుంది, మరి గీక్కోదు పట్టుకున్నాక. అంటే జీవితంలో ఏడవలసిన పరిస్థితుల్లోనే మనం తెచ్చుకోకూడదు, అవి వస్తాయి. అవి రావడానికే భారతంలో ఒక మాట చెబుతారు శాంతి పర్వంలో, ఐశ్వర్యం పట్టడానికి యోగం కావాలి, శని పట్టడానికి మన బుద్ధి చాలన్నారు. ఐశ్వర్యం పట్టడానికి యోగం కావాలట, కానీ శని పట్టడానికి మన బుద్ధి చాలయ్య అన్నారు. అంచేతను ఎవరు ఎప్పుడు ఏడవడమో ఏడిపించడమో లక్షణంగా కలిగిన వాళ్ళు ఏమీ కారణం లేకపోతే డొంక పట్టుకుంటారు. వీళ్ళు మూడో డొంక అదిగో పట్టుకుని గీక్కుందాం, నువ్వు పట్టుకున్నా గీక్కోదా, మరి పట్టుకోమని ఎవరు చెప్పారు? తినగా ఇంట్లో కూర్చోకుండా. అలాగా వంకలేనేమో డొంకట్టు గడిచింది. కొంతమందిని ఏడుపులు, వాళ్ళ గొడవలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏదో వంక పెడుతున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు అంతా బాగా నడుస్తున్నా సరే ఏదో వంకర వ్యాఖ్యానం చేయడం, ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది ఏమిటి? ఏం లేదు, మనం ప్రతిపక్షం కాబట్టి ఒప్పుకోతుంది. శుభ్రంగా పుష్కరాల్లో స్నానం చేస్తారు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, ప్రేక్షకులందరూ చెబుతున్నారు బాగున్నారు, భక్తులందరూ చెబుతున్నారు బాగున్నాయి. కానీ ఇలా గట్టెక్కగానే పత్రికలు వాళ్ళ ప్రకటించగా ప్రభుత్వ వైఫల్యం. ఎక్కడ వైఫల్యం? అంతా బాగానే ఉందిగా, ఏలా మేము ప్రభుత్వం విమర్శిస్తాం అంతే. లేకపోతే ఎక్కడ విషయం అక్కడ కదిపి వారు ఎందులోనో 1 కోటి 200 కోట్లు మింగేశారని, అక్కడ సందర్భం లేదు. అది ఇదే వంకలేనమ్మ డొంకట్టు గడవడం అంటే ఇంక ఏమీ వంక పెట్టడానికి లేదు. భక్తులందరూ వస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు. అన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు అంత జాగ్రత్త తీసుకున్నాయంటే నిజంగా మెచ్చుకోవాలి. ఏదో తేడా వస్తే పోనీ అందం. కానీ వంకలేనమ్మ డొంకట్టు గడిచిందనంటే ఏమీ దొరక్కపోతే అదిగో మెట్ల మీద ఏదో కొంచెం మరి బాగుంది, మెట్ల మీద నీళ్లు ఉంటాయి, జారపోతే ఏమవుతుంది? పెద్ద విషయం.
ఏ చిన్న తేడా వచ్చినా ఏదో చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఏదో జరుగుతాయి, అంతమంది ఉన్నాక దాని చర్యలు తీసుకున్నారు కానీ దానివల్లే జరిగింది. పైగా ఇటీవలండి నమస్కారం పెట్టి చెప్పిన సెంటిమెంట్లు వ్యాపింప చేస్తున్నారు బాగా. ఇలా చేయడం వల్ల అలా జరిగింది, అలా చేయడం వల్ల ఏదైనా సరే తార్కికంగా మాట్లాడాలి ప్రజల్లో మాట్లాడేటప్పుడు. ఆ తర్కం లేకుండా భయపెట్టకూడదు. ఇప్పుడు అలా గుడ్డి నమ్మకాలు వ్యాపింపజేస్తే ఏదైనా చెప్పొచ్చు, ఎంతమంది అయినా చెప్పొచ్చు. అందుకే వంకలేనేమో డొంకట్టుకేడిచిందన్నట్టుగా మనం కారణాలు వెతకద్దు. ఏదైనా ఉంటే చెబుదాం, దాన్ని పర్వాలా.